నమస్తే అండి. గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఒక పెద్ద ప్రాబ్లమ్ అండి. అదే అండి మన మిల్లీబగ్. దానికోసం ఈరోజు ఒక మంచి సొల్యూషన్ తీసుకొని మీ ముందుకొచ్చేసాను. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లగా, మెత్తగా ఎగురుతూ మన మొక్కల పైన కనిపిస్తూ ఉంటాయి కదండీ! అవే మన మిల్లీబగ్స్. మిల్లీబగ్స్ ఒక్కసారి మొక్కకు వచ్చాయి అంటే అంత ఈజీగా పోవండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారిలో 50-100 ఎగ్స్ అనేవి మన మొక్కల పైన పెడుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మందార మొక్కతోటి దీని సంబంధం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మందార మొక్కకి చాలా ఎక్కువగా మిల్లీబగ్స్ వస్తూ ఉంటాయి. నా మొక్కల పైన కూడా మిల్లీబగ్స్ చాలా వచ్చాయండి. చాలా ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేశాను. కానీ నాకు ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఈరోజు నేను ఒక 2 మెథడ్స్ అంటే 2 ఫెర్టిలైజర్స్ మీకు చెప్తానండి. అది ఆల్రెడీ నేను యూజ్ చేశాను. దాని ద్వారా నాకు మిల్లీబగ్స్ రావట్లేదండి. రాలేదు, అన్నీ పోయాయి. సో నా ఎక్స్పీరియన్సే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అయితే దానిని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ఇందాక మీతో నేను 2 పద్ధతులు ఉంటాయనేసి చెప్పాను కదండి. అయితే ఒకటి ఆర్గానిక్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి కెమికల్ ఉంటుందండి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మిల్లీబగ్ ఒక్కసారి మన మొక్క పైన వచ్చిందనుకోండి అంత ఈజీగా పోదండి. దీనికోసం కొంచెం ఓపిక, అలానే టైము ఇవన్నీ కూడా ఉండాలండి. ఇది చిన్న ప్రాసెస్ లాగా ఉంటుంది, కాకపోతే మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు నెంబర్ 1 పాయింట్ అనేది తెలుసుకుందాం. అసలు మిల్లీబగ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇవి తెల్లగా చిన్నగా ఉంటాయండి. అలా ఉన్నాయంటే మిల్లీబగ్స్ ఉన్నట్టే. అలానే ఇంకొకటి ఏంటంటే మన మొక్కలపైన జనరల్గా మనకి చీమలు కనిపిస్తూ ఉంటాయి. చీమలు వచ్చాయంటే మిల్లీబగ్స్కి అవి క్యారియర్స్ అండి. అంటే చీమలే తీసుకొచ్చి అక్కడ ఎగ్స్ అనేవి పెడుతూ ఉంటాయి. దాని ద్వారానే మనకి మిల్లీబగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వర్షాకాలంలో ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయండి. ఒక్కసారి వచ్చాయి అనుకుంటే అది ఒక్క మిల్లీబగ్ వచ్చేసి మనకి 50-100 ఎగ్స్ అనేది పెడుతుందండి. కాబట్టి మీకు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడే మీరు సొల్యూషన్ అనేది చేయాలి. వెంటనే మీకు అది స్ప్రే చేయాలండి. అదే మిల్లీబగ్స్ వచ్చాయనుకోండి మొక్కలకి, అది ఏంటంటే మొక్కకున్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా తీసేసుకుంటుందండి. నిదానంగా మొక్కని చంపేస్తుంది. అంటే స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ముందుగా మొగ్గలు రావడం ఆపేస్తుంది. తర్వాత పూలు రావు, మొగ్గలు రావంటే ఎలాగో పూలు రావు. అయితే ఇక్కడ ఇంకొక డిసీజ్ కూడా వస్తుందండి, లీఫ్ కర్ల్. అంటే ముడత వస్తుంది కదండి, అవి వచ్చేసి కూడా మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాము. అయితే మనకి మిల్లీబగ్ అనేది 1-2 కనిపించాయి అనుకోండి వెంటనే వాటిని కట్ చేయాలండి. లేకపోతే ఒక మిల్లీబగ్ ఉంటే, ఇందాక కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మిల్లీబగ్ ఉందనుకోండి 50-100 ఎగ్స్ అనేవి పెడుతూ ఉంటాయి. కాబట్టి అది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు వెంటనే మనం కట్ చేయాలి. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. అవన్నీ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మిల్లీబగ్ కనిపించాయి అనుకోండి, అది 1 కానివ్వండి 2 కానివ్వండి, దానిని వెంటనే కట్ చేయండి. ఎక్కువ టైం తీసుకోకండి. ఒకవేళ మీరు ఎక్కువ టైం తీసుకున్నారు అనుకోండి, అది 1 కాదు 2 కాదు, అవి 100లలో మీకు పెరిగిపోతాయి. సాయంత్రం కట్ చేద్దాంలే అనేసి మీకు బిజీగా ఉండి సాయంత్రం కట్ చేద్దాంలే అనుకున్నారనుకోండి, అవి ఎక్కువగా పెరుగుతాయి, వేరే మొక్కలకు కూడా స్ప్రెడ్ అవుతాయి. స్టెప్ 1లో మొదటి పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. మిల్లీబగ్ వచ్చిన ప్లాంట్ ఉంటుంది కదండి, ఆ ప్లాంట్ యొక్క పాట్ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఫుల్గా వాటరింగ్ అనేది చేయాలండి. అది ఎందుకు అనేది నేను చివరిలో చెప్తాను. అయితే ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే మిల్లీబగ్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో మొక్క పైన అక్కడ వరకే మీరు ట్రిమ్ అనేది చేయాలండి. అంటే కట్ చేయాలి. కట్ చేసి మనం ఎక్కడంటే అక్కడ పడేస్తామా? లేదండి, అలా అస్సలు చేయకూడదు. ఒక బకెట్ తీసుకోండి. ఆ బకెట్ పైన కంపల్సరీగా క్యాప్ అనేది ఉండాలండి. మిల్లీబగ్స్ అనేవి అవి ఫ్లై అవుతాయి, అంటే ఎగురుతాయి, నడుస్తాయి. అలానే అవి కొంచెం జిగురుగా కూడా ఉంటుందండి. కాబట్టి అవి అటు ఇటు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. వేరే మొక్కల పైన రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎట్లయితే కట్ చేశారో అలానే ఆ బకెట్లో వేసేయండి. చాలామంది ఇంకొక తప్పు చేస్తూ ఉంటారండి, చేతులతో నలిచేస్తూ ఉంటారు. అలానే ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో కూడా తుడుస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ మిల్లీబగ్స్ అనేవి అక్కడ 90% ఎగ్స్ పెట్టేసి ఉంటాయండి. కాబట్టి మీరు ఇలా చేయడం అనేది చాలా తప్పు. అక్కడ మళ్ళీ మిల్లీబగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం ఇలా ట్రిమ్ చేయడం వలన లాభం ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మిల్లీబగ్స్ పోతాయి.
దాని ద్వారా ఎగ్స్ కూడా పోతాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి అక్కడ నుంచి కొత్త స్టెమ్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు మనము స్టెప్ 3కి వెళ్ళిపోదాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ వాటర్తో మొక్క పై నుంచి కింది వరకు కంప్లీట్గా స్ప్రే చేయాలండి. మిల్లీ బగ్స్ అనేవి చాలా తెలివికల్లవి. మనము ట్రిమ్ చేశాక అవి ఏం చేస్తాయంటే మొగ్గల లోపలికి అలానే ఆకుల వెనక్కి వెళ్ళిపోయి దాచుకుంటాయండి. కాబట్టి మీరు కంప్లీట్గా దాన్ని స్ప్రే చేయండి. అలానే దానిపైన ఉన్న దుమ్ము ధూళి కూడా పోతుందండి. ఒకవేళ మనం ఎలాంటి సొల్యూషన్స్ ఇచ్చినా కూడా, ఒకవేళ దుమ్ము ధూళి ఉంటే ఎలాంటి సొల్యూషన్ ఇచ్చినా కూడా పెద్దగా లాభం ఉండదండి. కాబట్టి మీరు కంప్లీట్గా మొక్క మొత్తము స్ప్రే చేయండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. స్టెప్ 4లో మనం కట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా స్ప్రే చేసినప్పుడు కానివ్వండి, మిల్లీ బగ్స్ అనేవి అన్నీ కూడా మనకి కింద పడడం లేదా పాట్లో ఉన్న మట్టిలో పడడం జరుగుతుంది. అయితే ఇందాక మీకు చెప్పాను కదండి, పాట్లో వాటరింగ్ నిండుగా చేయమనేసి. అది ఎందుకు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుందండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కట్ చేశాక ఆ మట్టిలో మనకి మిల్లీ బగ్స్, వాటి ఎగ్స్ అవన్నీ కూడా పడతాయి. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ వాటరింగ్ అనేది చెయ్యాలండి. అదేంటక్క ఇందాకే చేసాం కదా, మళ్ళీ వాటరింగ్ చేస్తే ఓవర్ వాటరింగ్ కాదా అనేసి మీకు డౌట్ రావచ్చు. కానీ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ అది మట్టికి ఎంతైతే కావాలో వాటర్ అది తీసేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇచ్చే వాటర్ ఏమవుతుందంటే పైకి తేలి వస్తుందండి. దాని వలన ఏమవుతుందంటే మిల్లీ బగ్స్ ఒక ఎగ్స్ కానివ్వండి, మిల్లీ బగ్స్ కానివ్వండి దానిపైన ఉంటుంది. అలా పైకి రాగానే ఆ పాట్లో ఉన్న వాటర్ని వంపేయాలి. వంపేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎగ్స్ అవన్నీ కూడా కింద పడిపోతాయండి. అయితే ఇంకొక విషయం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు స్ప్రే చేసినప్పుడు అంటే నార్మల్ వాటర్ స్ప్రే చేసినప్పుడు అలానే మనం ట్రిమ్ చేసినప్పుడు చుట్టుపక్కల కూడా పడుతుందండి. అప్పుడు పడినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఏరియాని కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని వలన అక్కడ పడ్డ ఎగ్స్ కానివ్వండి, మిల్లీ బగ్స్ కానివ్వండి ఆ వాటర్ తోటి డ్రైన్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు దాదాపుగా మనకి మిల్లీ బగ్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. స్టెప్ 5లో సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందామండి. అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ టైంలో ఇవ్వాలి అవన్నీ కూడా ఇందులో ఉంటుంది. అయితే నేను మీకు ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పాను కదండి. ఒకటి ఆర్గానిక్, ఇంకొకటి కెమికల్. అయితే ఇప్పుడు నేను చెప్పేది కంప్లీట్గా ఆర్గానిక్ అండి. సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తీసుకోవాల్సింది హ్యాండ్ శానిటైజర్ అండి. శానిటైజర్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ అది బ్లూ కలర్గా అలా దొరుకుతుంది కదండి, అవి అసలు యూజ్ చేయొద్దండి. థిక్గా మనకి డెటాయిల్లో ఎక్కువగా కనిపిస్తుందండి, అది థిక్గా ఉంటుంది. అది 2 స్పూన్స్ తీసుకోండి. నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా 2 లీటర్ స్ప్రే బాటిల్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. దాని ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువగా మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అండి. అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానివ్వండి, లేకపోతే సోప్ లిక్విడ్స్ ఇవి ఉంటాయి కదా, అది కూడా 2 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ కూడా 2 స్పూన్స్ తీసుకోండి. ప్లాంట్స్కి దొరికేది స్పెషల్గా ఉంటుందండి. అది మీకు లింక్ కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో, అది ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తీసుకోండి, లేదు అంటే పర్లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా వచ్చేసి ఒక 1/2 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైకోడర్మా అండి. అది కూడా ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వాటర్ పోసేసి కలుపుకోండి. మిక్స్ చేసేసి ప్లాంట్ మొత్తము స్ప్రే చేయండి. కానీ స్ప్రే చేయమని చెప్పాను కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది తెలుసుకోబోయే ముందు ఇందులో మనము ట్రైకోడర్మా కలిపాము. అంటే ట్రైకోడర్మా కలపడం వలన మనకి మొక్కకి ఎలాంటి ఫంగస్ రాదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని కట్ చేసాము, తర్వాత వాటర్ స్ప్రే చేసాము. వాటర్ ఓవర్ వాటరింగ్ అయినా కూడా మనకి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రైకోడర్మా వలన మనకి ఫంగస్ రాదండి. 100% రిజల్ట్ ఉంటుంది. అయితే మనం ఈ స్ప్రే అంటే మనం సొల్యూషన్ ప్రిపేర్ చేసాము, దాన్ని ఏ టైంలో ఇవ్వాలి? దాన్ని మ్యాక్సిమం కాదండి, 100% మీరు అది ఈవినింగ్ టైమే ఇవ్వాలి. అలా అని చీకటి పడిన తర్వాత ఇవ్వకూడదండి. ఎందుకంటే మనకి మిల్లీ బగ్స్ ఎక్కడ ఉన్నాయో మనకి కనిపించవు. 4:30 తర్వాత మీరు ఇవ్వచ్చు. అంటే ఎండ ఎలా అయితే మనకి తగ్గిపోతుందో అప్పుడు మనం మొక్క పైన స్ప్రే చేయాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనము ఉదయం చూసాము, వాటిని కట్ చేసాము, నార్మల్ వాటర్తో స్ప్రే చేసాము. కానీ మళ్ళీ మనము సొల్యూషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మొక్క పైన నార్మల్ వాటర్తో స్ప్రే చేశాకనే సొల్యూషన్ అనేది మనం మొక్కకి ఇవ్వాలండి. మొత్తం అండి పై నుంచి కింది వరకు, వెనకాల ఆకుల వెనకాల అలానే మట్టిలో కూడా మీరు
దీన్ని ఇవ్వాలి. అయితే దీన్ని సాయంత్రం టైంలో ఇస్తాం కదండీ! అంటే ఫస్ట్ డే మనము సాయంత్రం టైం ఇచ్చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సెకండ్ రోజు ఉదయం మీరు నార్మల్ వాటర్‌తో దాన్ని క్లీన్ చేయాలండి. ఎందుకంటే మనం చేసిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాని వలన మొక్కల యొక్క లీవ్స్ అనేవి మాడిపోవడము, యెల్లోగా అవ్వడము అలా జరుగుతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని మార్నింగ్ నార్మల్ వాటర్‌తో స్ప్రే చేయండి. అయితే సెకండ్ డే మనము నార్మల్ వాటర్‌తో ఉదయం స్ప్రే చేసాము. కానీ సాయంత్రం మాత్రం దాన్ని ఏమీ చేయకూడదండి. దాన్ని అలానే వదిలేసేయండి. థర్డ్ డే మార్నింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు మిల్లీ బగ్స్ 1, 2 అలా కనిపించాయి అనుకోండి, సొల్యూషన్ ప్రిపేర్ చేయండి అంటున్నాను. ప్రిపేర్ చేయండి కానీ మార్నింగ్ టైం ఇవ్వద్దండి. నేను ఏదైతే ప్రాసెస్ చెప్పాను కదా మీకు, ట్రిమ్ చేయాలి, వాటర్ స్ప్రే చేయాలి, వాటిని పడేయాలి, ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేయాలి. ఆ తర్వాతే మళ్ళీ సొల్యూషన్ అనేది ఇవ్వాలండి థర్డ్ డే రోజు. అయితే థర్డ్ డే అయిపోయింది కదండీ! ఈవినింగ్ మనం స్ప్రే చేసాం. ఫోర్త్ డే రోజు మళ్ళీ నార్మల్ వాటర్‌తో మనము క్లీన్ చేసుకోవాలి మొక్కని. ఫోర్త్ డే రోజు ఈవినింగ్ మళ్ళీ ఏం చేయకూడదండి. ఫిఫ్త్ డే రోజు మళ్ళీ మీరు చూసారు, మళ్ళీ ఉన్నాయి అని మీకేమైనా డౌట్ అనిపిస్తే కూడా సేమ్ ప్రాసెస్ అండి. అలానే చేయండి. సొల్యూషన్ చేయండి, ఈవినింగ్ ఇవ్వండి. మళ్ళీ తెల్లారి మార్నింగ్ మళ్ళీ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోండి. ఇలా మీకు 5 డేస్ పడుతుందండి. 5 డేస్‌లో మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఒక్క మిల్లీబగ్ కూడా మీకు కనిపించదు. లేదు ఇంకా మాకు డౌట్ ఉంది అనేసి మీకు ఉంటే, అంటే మనకి దాదాపుకి ఫోర్త్ డే రోజే 70 నుంచి 80% మనకి రిజల్ట్ తెలిసిపోతుంది. ఒక 20% మీకేమైనా డౌట్ ఉంది అంటే ఫిఫ్త్ డేస్ లేదా సెవెంత్ డే మీరు మళ్ళీ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మీరు చేయడం వలన మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఇంకొకటి కెమికల్ సొల్యూషన్ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెమికల్ పేరు వచ్చేసి థైమెథాక్సమ్ అండి. ఇది మనకి ఆన్లైన్‌లో కానివ్వండి, మార్కెట్‌లో కానివ్వండి చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఇది చూడడానికి లైట్ బ్రౌన్ కలర్‌లో ఉంటుందండి. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అంటే మిల్లీబగ్ కనిపించగానే దాన్ని ట్రిమ్ చేయడము, వాటరింగ్ చేయడము, పాట్‌లో వాటరింగ్ చేయడము, దాన్ని పడేయడము, అక్కడ క్లీన్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ మొత్తము చెయ్యాలండి. లేకపోతే మీరు కెమికల్ యూజ్ చేసినా కూడా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. అయితే ఈ కెమికల్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ వచ్చేసి 15 లీటర్ వాటర్‌లో మీరు మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకొని షేక్ చేసేసి మొక్కకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ నార్మల్ వాటర్‌తో స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం మంచిది ఏంటంటే మీరు దాన్ని ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. అలా అని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకండి. మీరు ఏ కెమికల్ వాడినా లేకపోతే ఆర్గానిక్ వాడినా కూడా ఎక్కువ ఉన్నప్పుడు మీరు స్ప్రే చేస్తే మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మీరు 3 డేస్ స్ప్రే చేయండి. స్ప్రే చేశాక 1 డే గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ తర్వాత అంటే ఫిఫ్త్ డే రోజు మళ్ళీ స్ప్రే చేయండి. ఒకవేళ మీకు కనిపించాయి అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మీరు కట్ చేయాల్సిందే, మీరు మళ్ళీ స్ప్రే చేయాల్సిందే నార్మల్ వాటర్‌తో. ఫిఫ్త్ డే మళ్ళీ స్ప్రే చేయండి. మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చేసి మీరు 6th డే గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 7th డే రోజు కూడా మళ్ళీ ఈ స్ప్రే అనేది ఇచ్చేయండి. అయితే ఇంత చెప్తున్నావక్క, కానీ మరి ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఆరాముగా కెమికల్ అయితే పెట్టొచ్చండి. 7 డేస్ ప్రాసెస్ కాబట్టి మీరు దాన్ని కలుపుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ మనం 15 లీటర్స్‌లో కలుపుతున్నాం కాబట్టి. అదే మనం ఆర్గానిక్ అయితే మాత్రము మీరు అలా స్టోర్ చేసుకోవద్దండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఓకే, కానీ మీరు అది 2 రోజులు 3 రోజులు అలా అసలు పెట్టకూడదు. అది కంప్లీట్‌గా మనకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోండి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి నేను. మీరు ఏది ఇచ్చినా కూడా మీకు పురుగులు లేవు, మిల్లీబగ్స్ లేవు, ఏమీ లేవు, కానీ నార్మల్‌గా కూడా నేను స్ప్రే చేస్తానని మాత్రం అలా అసలు చెయ్యకండి. ఎప్పుడైతే మీకు ఒకవేళ అలా కనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఇవన్నీ స్ప్రే చేయండి. ఎందుకంటే ఇవి కూడా అన్నీ చాలా హార్డ్‌గా ఉంటుంది కాబట్టి మీకు బేకింగ్ సోడా కానివ్వండి, బేకింగ్ సోడా కూడా మీరు స్ప్రే చేసినప్పుడు చాలా ఘాటు వస్తుందండి. కాబట్టి ఇలాంటి పురుగులన్నీ పోతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.